ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము లూకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనము. ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయను. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈనాటి శిలువ ధ్యాన దినములలో పరిశుద్ధాత్మ దేవుని గారితో మాట్లాడుతున్నాను. గిత్సెమనే తోటలో ఆయన ప్రతిదినము ప్రార్థన చేసేవాడు. అవును, ఆ గిత్సెమనే తోటలో మరి ఆ ప్రార్థన చేసేటప్పుడు తన యొక్క చెమట రక్త బిందువులుగా నేలను పడిందని మరి లేఖనాలలో చెబుతుండగా, మరి దినము ప్రభువైన యేసుక్రీస్తు నీతో మాట్లాడు, నీ కొరకే నేను ప్రతిదినము నా యొక్క శరీరం నలగొట్టుకొని ఉన్నాను. అట్టి విధముగా నీవును మరి ప్రతిదినము నీ శరీరమును నలగొట్టుకొని శరీర కలిని విడిచి మరి గెత్సెమనే అనుభవం అనగా గనుక అటువంటి నీ శరీరం నలగొట్టుకొని నీ ఇంటిని ప్రార్థనా స్థలముగా మార్చుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరిశుద్ధతతో ప్రార్థించగలిగితే నీ కుటుంబమును నీ గృహమును గెత్సెమనే అనగా ప్రార్థనా స్థలముగా మార్చుకొనగలిగితే ఆ నిన్నును నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు ఎదురుమనితో మాట్లాడుతున్నారు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ కాల సమయంలో ఈ వాగ్దానమును చూసిన ప్రతి బిడ్డను, చదివిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.